టు సుమన్ టీవీ. అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా ఔరా అనిపించే లెవెల్లో రీజనల్ రింగ్ రోడ్స్ ని తీసుకురావడం, అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం ఈ అవుటర్ రింగ్ రోడ్స్ చుట్టుపక్కల కూడా ఐటీ పరిశ్రమలు స్థాపించేందుకు శ్రీకారం చుట్టడం. ఈ రీజన్స్ తో అవుటర్ రింగ్ రోడ్, ఇటువైపు రీజనల్ రింగ్ రోడ్, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల అన్నిటి వైపు కూడా మనకి భూములకు రెక్కలు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మనకి చేవెళ్ల దగ్గర ఉన్నటువంటి సిఆర్ డెవలపర్స్ వారు ఒక మంచి ప్రాజెక్ట్ ని కూడా తీసుకొస్తున్నారు. దట్ ఈస్ గ్రీన్ రిచ్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది, ఎందుకు ఈ ప్రాజెక్ట్ లో మనం ఇన్వెస్ట్ చేయాలి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సిఆర్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ చందు గారు. హలో అండి. హాయ్ మేడం. సో చందు గారు, సిఆర్ డెవలపర్స్ తరఫు నుంచి మీరు ఒక మంచి ప్రాజెక్ట్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు కదా. సో ఏంటి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్, హైలైట్స్ ఏంటి? మన ప్రాజెక్ట్ వచ్చేసి గ్రీన్ రిచ్ ప్రాజెక్ట్ మేడం. ఇది చేవెళ్ళ దగ్గరలో ఉంటుంది. మన ప్రాజెక్ట్ వచ్చేసి ఫార్మ్ ల్యాండ్ మేడం. ఇది 2 గుంటాస్, 4 గుంటాస్, 5 గుంటాస్, 10 గుంటాస్ ఇస్తున్నాము. దాంట్లో ట్రీస్ పెట్టిస్తున్నాం మేడం. ఒక్కొక్క ప్లాట్స్ వచ్చేసి 9 ట్రీస్ పెట్టిస్తున్నాము. అవి డెవలప్ చేసిస్తున్నాం. 10 years మెయింటెనెన్స్ ఇస్తున్నారు. అందులో అంటే అన్ని ఫ్రూట్స్ ఉంటాయి మేడం. మ్యాంగో, సపోటా, జామ, అన్ని రకాల ఫ్రూట్స్ ఒక ఫ్లాట్ లో. ఒక ఫ్లాట్ వచ్చేసి 2 గుంటాస్ పెడతాం. 2 గుంటాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 2 గుంటాస్, 5 గుంటాస్, 10 గుంటాస్. ఓకే, అప్ టు 10 వరకు ఉంది. సో ఎన్ని ఎకర్స్ లో ఉంది సార్? 25 acres మేడం. 25 acres లో. 25 acres బిగ్ ప్రాజెక్ట్ మంది. ఓకే ఓకే, మా డ్రీమ్ ప్రాజెక్ట్ మేడం ఇది. ఓకే, ఇంకా ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో? అందులో క్లబ్ హౌస్ ఇస్తున్నాం మేడం. క్లబ్ హౌస్ ఇస్తున్నాం, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం, కాటేజ్ ఇస్తున్నాం. కాటేజెస్ కూడా అంటే జస్ట్ లైక్ ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది. కస్టమర్స్ రిసార్ట్ లాగా రిసార్ట్ మెంబర్షిప్ కూడా ఉంటుంది. ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది. సో ఎప్పటి వరకు ఈ డెవలపింగ్ అంతా పూర్తయ్యే అవకాశం ఉంది? 6 months లో కంప్లీట్ అవుతుంది. 6 months లో డెవలప్ చేస్తున్నాం. కస్టమర్ కూడా 10 years మెయింటెనెన్స్ ఇస్తున్నాం మనం. సో అప్ టు 10 years వరకు మీదే మెయింటెనెన్స్ ఉంటుంది. సో ఏదైతే ట్రీస్ అందులో వేసారో దాని మెయింటెనెన్స్ అంతా మీరే చూసుకుంటారు. కస్టమర్ ఫ్రీ ఇస్తున్నాం. ఎందుకు ఈ ప్లాట్ తీసుకోవాలని అంటే ఏం చెప్తారు? మనకి ఇప్పుడు చందనం వల్లే ఇప్పుడు ఐటీ హబ్ వచ్చింది మేడం. మన సైట్ చుట్టుపక్కల చేవెళ్ళ అనేది టౌన్ దగ్గరే ఉంటుంది. గచ్చిబౌలికి 20 minutes వెళ్ళిపోతుంది. రీజనల్ రింగ్ రోడ్ దగ్గర అవుతుంది. రీజనల్ రింగ్ రోడ్ లోపలే ఉంటాం మనం. చేవెళ్ళ అనేది టాప్ ఏరియా మేడం. మంచి డెవలప్మెంట్ ఏరియా, టాప్ ఏరియా. చుట్టుపక్కల వెళ్ళాల్సి ఉంది, ఆర్గాన్ వెళ్ళాల్సి ఉంది, చందనంలో ఐటీ పార్క్ ఉంది. గుడ్ డెవలప్మెంట్ మేడం. గ్రీన్ రిచ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సిఆర్ డెవలపర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేష్ గారు. హలో వెంకటేష్ గారు. హాయ్ మేడం. వెంకటేష్ గారు, సో గ్రీన్ రిచ్ ప్రాజెక్ట్ ఏరియా ఎక్కడ ఉంది? గ్రీన్ రిచ్ అని ఫామ్ ప్లాట్స్ అంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ సరౌండింగ్లో మీకు ఎక్కడ తీసుకున్నా కానీ 60,000 గజం ఉంది. చుట్టూ అవుటర్ రింగ్ రోడ్కి 10 kilometers వేరియేషన్లో 60,000 ఉంది. కానీ గ్రీన్ రిచ్ అనేది చేవేళ్ళ ఎగ్జాక్ట్గా మనకి అప్ప జంక్షన్ నుంచి మీకు ఎగ్జాక్ట్గా 20 kilometers డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్. దీన్ని బేస్ చేసుకొని మన ప్రాజెక్ట్ లాంచ్ చేసాము. ఇది వచ్చేసి మీకు 25 acres ప్రాజెక్ట్స్. 25 acresలో కూడా ఇంకోటి ఏంటంటే దీని అడ్వాంటేజ్ ఏంటంటే 25 acresలో ఫామ్ ప్లాట్స్ అనమాట. ఫామ్ ప్లాట్స్ అంటే మిడిల్ క్లాస్, మనం సామాన్య మానవులు ప్లాట్ కొనే రేంజ్లో ఇక్కడ రిలీజ్ చేసాం మేడం వెంచర్. సో ఈ 25 acres లోని ఎన్ని గుంటాస్ నుంచి అమ్ముతున్నారు? ఇది మినిమం వచ్చేసి మిడిల్ క్లాస్ కూడా అందుబాటు ఉండేటట్టు. సాధారణంగా అందరూ 5 గుంటాస్ నుంచి స్టార్ట్ చేస్తారు కదా. అంటే ఇప్పుడు మీరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు అందరికీ అనుకూలంగా ఉండాలని 2 గుంటల నుంచి స్టార్ట్ చేసాం. మినిమం 2 గుంటల నుంచి స్టార్ట్ చేసాం. 2 గుంటల నుంచి ఎవ్రీథింగ్, ఇంకా 5 గుంటలు, 10 గుంటలు, 20 గుంటలు, 30 గుంటలు, ½ acre కూడా ఇస్తున్నాం మనం. ఓకే, అట్లా చేస్తున్నాం. సో ప్రస్తుతానికి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, ఎలాంటి ఎమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు? డెవలప్మెంట్స్ అనేది ఎవ్రీథింగ్ ఇప్పుడు ఇల్లు కట్టుకుని ఉండేటట్టుగా చేస్తున్నాం. ప్లస్ మీకు గ్రీనరీ ఇస్తున్నాం. గ్రీనరీ కూడా మీకు ప్లాంటేషన్ అన్ని ఆల్ మొక్కలు అంటే మ్యాంగో, ఫ్రూట్స్ మొక్కలు అన్నీ ఇస్తున్నాం. ప్లస్ దాంతోపాటు చందనం కూడా ఇస్తున్నాం. చందనం మొక్క కూడా ఇస్తున్నాం. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే దీని అడ్వాంటేజ్ ఏంటంటే మన వెంచర్ ముందు నుంచి ఇది లేఅవుట్ కొంచెం చూస్తే ఈ వెంచర్ ముందు నుంచి 100 feet రోడ్ ఉంది. చేవేళ్ళ నుంచి వికారాబాద్ వెళ్తుంది 100 feet రోడ్. ఈ 100 feet రోడ్ అనుకునే మన ప్రాజెక్టు. ఇంకోటి ఏంటంటే దీని పక్కనే మనకి మళ్ళీ మీకు చందనవల్లి అని ఐటీ ఇండస్ట్రియల్ చెజ్ ఉంది. 6,600 ఎకరాలు. ఇది జస్ట్ మనకు ఒక 5-10 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. నియర్ బై ఫుల్ డెవలప్డ్ మేడం. మీరు ఇల్లు ఒక 2 గుంటలు తీసుకుంటే మీకు లైఫ్లో మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కొనుక్కోవచ్చు దీన్ని. అది సిటీకి దగ్గరలో. మీకు ఫామ్ ల్యాండ్ అంటే ఎక్కడో 50 kilometers 60 kilometers పోవాలి హైదరాబాద్ సిటీలో. ఇప్పుడు మీకు దగ్గరలో జస్ట్ 20 kilometers డిస్టెన్స్ లో మనం ప్లాట్ ఇస్తున్నాం. సో ఇంకా ఈ ఫామ్ ల్యాండ్ లోని ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? లైక్ కంప్లీట్ గా అంటే ఇప్పుడు మీరు వాళ్ళ నివాసం ఉండటానికి, ఇల్లులు కట్టుకోవడానికి కూడా అవైలబుల్ ఉండేటట్టుగా అప్రూవల్ ఇస్తున్నారు కదా.
సో దానికి తగ్గట్టుగా ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు? టోటల్ డెవలప్మెంట్ చేస్తున్నాం మేడం. అంటే ప్రస్తుతానికి అయితే మనం రోడ్స్ మినిమం నార్మ్స్ ప్రకారం ప్లస్ సరౌండింగ్ మొత్తం కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నాము. కాంపౌండ్ వాళ్ళు కూడా 7.5 feet కడుతున్నాం. దానిపైన మళ్ళీ సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నాం మనం సెక్యూరిటీ పర్పస్. ప్లస్ గేట్ కడతాము, ఇన్నర్ గేట్ అవుట్ గేట్ 2 ఉంటాయి. ప్లస్ సెక్యూరిటీ మెయింటెనెన్స్ ఉంటుంది 10 years వరకు. ఎవరి ఫ్లాట్కి ట్యాప్ కనెక్షన్ ఇస్తున్నాము, మళ్ళీ క్లబ్ హౌస్ కడుతున్నాము, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము. ఇవి లేదు అంటానికి లేదు మేడం, అన్నీ ఉండడానికి హ్యాపీగా మనం ప్రశాంతమైన జీవితంలో ఆర్గన్లో హ్యాపీగా బతకొచ్చు. ఎవరికి ఎలాంటి భయం అనేది ఉండదు. అవును. ఫార్మ్ ల్యాండ్స్ కి వచ్చేటప్పటికల్లా టైటిల్ క్లియరెన్స్ అవన్నీ ఏ రకంగా ఉంటాయి? అందుకే మేడం ప్లాట్ ని కస్టమర్ రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ప్లాట్ కి నేమ్ బోర్డు కూడా ఇస్తాం మనం. నేమ్ బోర్డు కూడా ఇస్తున్నాం పక్కన. అంటే మన ప్లాట్, మీ ప్లాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాట్ కొన్నారనుకోండి, కస్టమర్ 2 గుంటలు కొన్నారండి, ఆ 2 గుంటలకు బార్డర్ వేసి మళ్ళీ అతనికి నేమ్ బోర్డు కూడా ఇస్తాం మనం. వాళ్ళు కొనుక్కున్నంత వరకు వాళ్ళకి మొత్తం అంతా కూడా కవర్ చేసి నేమ్ బోర్డు ఇస్తాం. ఈ ప్లాట్ ఫర్ ఎగ్జాంపుల్ సునీత గారిది అని నేమ్ బోర్డు ఇస్తాం, అక్కడ రాసి పెడతాం. ఎవరు ఆక్యుపై చేయడానికి లేదు మేడం. 25 acres కి మొత్తం కాంపౌండ్ వేస్తాం, మంచిగా సెక్యూరిటీ ఉంటుంది. మీకు ఎవరు వచ్చినా యాక్సెస్ ఫింగర్ ప్రింట్ పెట్టుకుని రావాలి లోపలికి సెక్యూరిటీ దగ్గర. కస్టమర్ మీరు కొన్నా కానీ, ఎందుకంటే క్లబ్ హౌస్ మెయింటెనెన్స్ చాలా ఉంటుంది మేడం, ఇది చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి కదా. ఇంకోటి ఎక్స్పెన్సివ్ కాస్ట్లీ ప్లాంటేషన్ వేస్తున్నాం మనం, అన్ని ఎక్స్పెన్సివ్ కాబట్టి. సో లొకేషన్ వైజ్ గా మనం చూసుకున్నట్లయితే ఏ ఏరియాస్ కి ఇది దగ్గరగా ఉంటుంది? ఇప్పుడు లొకేషన్ పరంగా అంటే మేడం, మీకు అప్పా జంక్షన్ నుంచి హార్డ్లీ 30 minutes మనం వెంచర్లో వెళ్తాం. అప్పా జంక్షన్ నుంచి మనకి సిల్కూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళే రోడ్డు, సిల్కూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళే రోడ్లో కొద్దిగా స్ట్రైట్కి వెళ్తే సిల్కూరు బాలాజీ టెంపుల్కి వెళ్తాం. మనం ముందుకు వెళ్తే మొయినాబాద్ వస్తాయి. మొయినాబాద్ దాటంగానే మనకి చేవెళ్ళ నుంచి. ఇంకోటి ఏంటంటే, ఇది మీరు హైదరాబాద్ చుట్టూ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకి ఇన్నర్ రింగ్ రోడ్ లాగా ఉంటుంది. ఇన్నర్ 100 feet రోడ్డు ఆల్రెడీ లైవ్లో అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేవెళ్ళ కదా, అప్పా జంక్షన్ నుంచి వస్తే, అప్పా జంక్షన్ నుంచి 100 feet రోడ్ చేవెళ్ళ వస్తే, చేవెళ్ళ నుంచి మళ్ళీ శంకరపల్లి వెళ్తుంది. శంకరపల్లి నుంచి మళ్ళీ బాంబే హైవే కలుస్తుంది. బాంబే హైవే నుంచి మళ్ళీ మన బెంగళూరు హైవే కలుస్తుంది. అన్నిటికీ అడ్వాంటేజ్ మేడం. అవును, ఇన్నర్ కనెక్షన్ ఆల్ మొత్తం ఆల్ నేషనల్ హైవేని కలుపుతూ మనకు రోడ్ వస్తుంది. మన ఆ రోడ్డుకి మనం జస్ట్ హార్డ్లీ ఒక 1/2 kilometer డిస్టెన్స్లో మనం వెంచర్. సో అన్ని రకాలుగా మనం ఎటువైపు వెళ్ళాలన్నా కూడా సదుపాయంగా ఉండే విధంగా రోడ్స్ ఉన్నాయన్నమాట, కనెక్టివిటీ రోడ్స్. మన వెంచర్ ముందు 100 feet రోడ్, మన వెంచర్కి ఒక 1/2 kilometerలో 200 feet రోడ్ అది. ఇప్పుడు ఇంకా కొత్త రోడ్ వేస్తున్నారు, చేవెళ్ళ టు మీకు వికారాబాద్కి నేషనల్ హైవే చేస్తున్నారు, పెద్ద రోడ్ చేస్తున్నారు. చుట్టుపక్కల ఏవైనా పరిశ్రమలు ఏమైనా ఉన్నాయా? ఉంది కదా మేడం, చందనవెల్లి 6,600 ఎకరాలలో ఇది ఇండస్ట్రియల్ ఐటీ జోన్ వచ్చింది. అక్కడ పెద్ద చాలా బిగ్గెస్ట్ కంపెనీస్ వచ్చినాయి. అక్కడ మైక్రోసాఫ్ట్ 100 acres లో ఉంది, వెల్స్ పార్క్ ఉంది, రైల్ వీల్స్ తయారు చేసే కంపెనీ ఉంది. మొత్తం 100 అన్ని ఏది కూడా 100 పైన ఎకర్సే. ప్రతి కంపెనీ 100 పైనే ఉంటుంది. సో డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకి పరిశ్రమలు కూడా చుట్టూ మన నియర్ బై మన వెంచర్ కి ఒక హార్డ్లీ ఒక 1 kilometer 2 kilometer డిస్టెన్స్ లో 7.5 acres 7.5 CR ఒక విల్లా, అక్కడ ఆర్గన్ విల్లాస్ ఒక విల్లా ప్రాజెక్ట్ ఉంది. నియర్ బై లో అన్ని సరౌండింగ్ అంతా విల్లాస్ ప్రాజెక్ట్. కానీ ఎప్పటి నుంచో మనకి అప్పా జంక్షన్ వైపు కానివ్వండి, చిలుకూరు వైపు కానీ ఎప్పటి నుంచో ఫార్మ్ ల్యాండ్స్, ఫార్మ్ హౌసెస్ ఇవన్నీ డెవలప్ అయ్యే ఉన్నాయి. అవును. అందుకని ఫార్మ్ ల్యాండ్ కాబట్టి మనకు అందుబాటులో ఉంది, కాబట్టి మనం కస్టమర్లకి తొందరగా నియర్ బై రీచ్ అవ్వాలి. అంటే దగ్గరలో తీసుకొని మంచిగా విలాసవంతంగా హ్యాపీగా కట్టుకుని ఉండటానికి బాగుంటుంది. సో రింగ్ రోడ్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉండొచ్చండి ప్రాజెక్ట్? రింగ్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 20 kilometers డిస్టెన్స్ మేడం, 20-21 హార్డ్లీ అదే వేరియేషన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు అంతా ఫార్మ్ రిసార్ట్స్, అక్కడ నియర్ బై రిసార్ట్స్ కానీ డెవలప్మెంట్స్, మన విల్లాస్ కానీ నియర్ బై అంతా డెవలప్మెంట్స్. మీకు సినిమా ఇండస్ట్రీ ప్రతి ఒక్కరు ఇక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్ చేస్తున్నారండి. సినిమా వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే అంత డెవలప్మెంట్స్ ఉంది. తీసుకొని ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్గా ఆలోచించే వాళ్ళకి చాలా బెస్ట్ లొకేషన్. ప్లస్ ఇల్లు కట్టుకొని ఉండడానికి కూడా మంచి బెస్ట్ లొకేషన్. అంటే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అంత బాగుంటాయి. మీ ప్రాజెక్ట్ దగ్గర నుంచి, గ్రీన్ రిచ్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి సిటీలోకి రావాలని అంటే ఏ వేస్ ఉన్నాయి కనెక్టివిటీ రోడ్స్? ఇది మీరు బేస్ చేసుకుంటే మేడం, మనం ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉన్నాం. చేవెల్ అనేది మీరు సౌత్కి తీసుకుంటే సెంటర్ పాయింట్ ఎగ్జాక్ట్గా. అంటే ఇట్లా వెళ్తే శంకరపల్లి వెళ్తాం,
అంటే మనం చేవెల్ అనే సెంటర్ అనమాట. అప్ప జంక్షన్ నుంచి స్ట్రైట్గా నేషనల్ హైవే మన వికారాబాద్ రోడ్డు వస్తే వికారాబాద్ అనేది సెంటర్లో వస్తుంది. మనకి వికారాబాద్ పోకముందే సెంటర్లో చేవెల్ వస్తుంది. చేవెల్ నుంచి రైట్ తీసుకుంటే శంకరపల్లి వెళ్తాం, లెఫ్ట్ తీసుకుంటే మీకు షాద్నగర్ వెళ్తుంది. షాద్నగర్, షాబాదు, చందనవెల్లి, ఐటీ. చందనవెల్లి నుంచి మళ్ళీ తీసుకుంటే మీకు శంషాబాద్ వెళ్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి హార్డ్లీ మనకి 25-28 కిలోమీటర్స్ ఉంటుంది. శంకరపల్లికి 10 కిలోమీటర్స్, 11 కిలోమీటర్స్ ఉంటుంది. శంకరపల్లి నుంచి మళ్ళీ బాంబే హైవేకి ఒక 20 కిలోమీటర్స్, ఒక 12 కిలోమీటర్స్, అంటే మొత్తం హార్డ్లీ ఒక 30 కిలోమీటర్స్లో బాంబే హైవేకి వెళ్తాం, మోకిలకి వెళ్తాం, ప్లస్ ఇట్లా గచ్చిబౌలికి వస్తాం. మోకిల నుంచి వస్తే గచ్చిబౌలి వస్తాం గండిపేట మీదుగా, ఇట్లా వస్తే అప్ప జంక్షన్ వస్తాం, అట్లా వెళ్తే శంషాబాద్ రావచ్చు. మీరు బెంగళూరు వెళ్ళాలంటే ఈజీగా డైరెక్ట్గా బెంగళూరు అది షాద్నగర్ వెళ్ళిపోతాం. షాద్నగర్ నుంచి స్ట్రైట్గా మళ్ళీ 200 ఫీట్ రోడ్ ఉంది మళ్ళీ మీకు ఎట్లా విజయవాడ రోడ్కి డైరెక్ట్గా. సో అన్ని కనెక్టివిటీతో రోడ్ ఉంటుంది మేడం, మీకు ఇబ్బంది లేదు. రోడ్స్ పరంగా అయితే మటుకు మీకు ఫుల్ యాక్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎలా అయితే అనుకుంటున్నామో హైదరాబాద్ సిటీలో మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు చాలా కష్టం అని ఎలా అనుకుంటున్నామో, ఇన్ ఫ్యూచర్లో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్లో కానీ ప్రాంతాల్లో కానీ అసలు ఇన్వెస్ట్ చేయాలంటే కూడా అదే మాదిరిగా అయిపోతుంది. అఫ్ కోర్స్ ఇప్పటికే అలా ఉందనుకోండి, ఇంకా ఇన్ ఫ్యూచర్లో ఇంకా త్రిబుల్ ఆర్ఆర్ రాబోతుంది. కానీ త్రిబుల్ ఆర్ఆర్ ముందే మనం ఉన్నాం. త్రిబుల్ ఆర్ఆర్ కంటే బిఫోర్ మన ప్రాజెక్ట్. త్రిబుల్ ఆర్ఆర్ కి ఇంకా 11 కిలోమీటర్స్ అవతల త్రిబుల్ ఆర్ఆర్. రీజనల్ రింగ్ రోడ్ నుంచి రింగ్ రోడ్ కి రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. రింగ్ రోడ్ నుంచి సిటీలోకి రావడానికి కూడా సో తక్కువ టైంలోనే అన్ని తిరగడానికి అవైలబుల్ ఉంటుంది మనకి. రోడ్స్ పరంగా చాలా డెవలప్మెంట్ ఉంది. ఇంకోటి ఏంటంటే మీకు ఇన్వెస్ట్మెంట్ మేడం. ఇప్పుడు ఫామ్ ల్యాండ్ అంటే మీకు ఎగ్జాక్ట్ గా 70 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్, 150 కిలోమీటర్స్ పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ హైదరాబాద్, జహీరాబాద్, ఇక నారాయణఖేడు ఇట్లా తీసుకుని వికారాబాద్ దాటి పరిగి దాటి పోవాలి ఫామ్ ల్యాండ్స్ అంటే. మనం నియర్ బైలో ఇస్తున్నాం. అది మెయిన్ బేస్ మేడం. చేవెల్ అనేది పెద్ద టౌన్. మీకు చేవెల్ అంటే మీకు తెలిసే ఉంటుంది, పెద్ద టౌన్. ఆల్మోస్ట్ అంత డెవలప్మెంట్స్ అంతా చేవెల్ బాగుంటుంది. సరౌండింగ్ అంతా చేవెల్ బాగుంటుంది. తీసుకుంటే మటుకు ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది. మీరు కట్టుకుని ఉండటానికి అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం ఒక కంటైనర్ కూడా ఇస్తాం. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఒక ఫ్లాట్కు ఇప్పుడు 200 మీరు 2 గుంటలు తీసుకుంటే ఒక కంటైనర్ కూడా కస్టమర్స్ బేస్ చేసుకుని దాన్ని బేస్డ్ కంటైనర్ జస్ట్ లైక్ ఒక హాల్, కిచెన్ 1 BHK ఉంటుంది. అంటే ఇప్పుడు వీకెండ్ హోమ్స్ లాగా మనం ఇప్పుడు 50 కిలోమీటర్లు మన ఫామ్ ల్యాండ్కి పోయి వీకెండ్ హోమ్స్ కదా, అది పెద్ద ఉండదు. అదే మనకు హార్డ్లీ 25 కిలోమీటర్స్ అంటే మనం ఈజీగా సండే సాటర్డే పిల్లలు తీసుకుని వెళ్ళిపోవచ్చు. అంత ఈజీగా మనం కంటైనర్ 1 BHK కూడా ప్లాట్లో 1 BHK కంటైనర్ కూడా వేసిస్తాము. దాని నామినల్ ప్రైసెస్ ఉంటాయి, అవి కూడా మాట్లాడి చేపిస్తాం కస్టమర్ తోటి. మీరు వీకెండ్ హోమ్స్ వాళ్ళే ఫామ్ హౌస్ కట్టుకోవాలన్నా మీరే ప్రొవైడ్ చేసి అంత దూరం మేము వచ్చి మళ్ళీ కట్టుకొని మేమే కట్టిస్తుంటాం. అవి కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే క్లబ్ హౌస్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సండే ఫండే లాగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఫ్యామిలీతో వచ్చి. ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎట్లా ఉంటామో తెలియదు. హ్యాపీగా ఒక సాటర్డే సండే వచ్చేసి అక్కడే స్టే చేసుకోవచ్చు. 2 రోజులు ఉండేసి మంచిగా మండే మళ్ళీ ఆఫీస్ టైంకి వెళ్ళిపోవచ్చు. అట్లా మేడం, అంత ఫెసిలిటీస్ ఇస్తున్నాం మనం. సో ఫైనల్లీ అసలు ఈ ప్రాజెక్ట్ తీసుకోవాలంటే ఎందుకు తీసుకోవాలని చెప్తారు? అంటే హైదరాబాద్ సిటీలో ప్లాట్ కొనలేని ప్రతి ఒక్కరికి హైదరాబాద్ సిటీ రాబోయే సిటీ డెవలప్మెంట్స్ ఉన్న చేవెళ్ళ దగ్గర తీసుకొని విలాసవంతంగా బ్రతకడానికి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూబిలీస్లో ప్లాట్ కొన్నవాడు కూడా అంత లగ్జరీగా మన ఇక్కడ చేవెళ్ళ తీసుకొని ఉండొచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే క్లైమేట్ బాగుంటుంది. చేవెళ్ళ ఫామ్ ల్యాండ్ ఆర్గాన్లో హ్యాపీగా బతికేస్తాము. గాలి తీసుకుంటా, మంచి వాతావరణము, మంచి చెట్లతో తీసుకొని ఆక్సిజన్ తీసుకుంటా మనం హ్యాపీగా బ్రతకడానికి ఆస్కారం ఉన్న ప్లాట్స్ మేడం ఇవి. ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దగ్గర పైసలు ఉన్నాయి తీసుకున్నాము, రేపు ఈరోజు మీరు హైదరాబాద్ చూస్తున్నారు గ్రోత్. 5,000 గజం అన్నది ఈరోజు ₹1,00,000 అయింది. ₹1,00,000 అన్న గజం అన్నది ఈరోజు 3 లక్షలు అయింది. కోకాపేట దగ్గర అయితే 3 లక్షలు 2 లక్షలు ఉంది గజం. సేమ్ ఇదే ప్రాసెస్. ఎందుకంటే మనకి నియర్ బై ఇప్పుడు ఎక్స్టెండ్ అవ్వాల్సింది, హైదరాబాద్ ఎక్స్టెండ్ అవ్వాలంటే చేవెళ్ళ సైడ్ కావాలి. చేవెళ్ళ దగ్గరే, అందుకనే ఫామ్ ల్యాండ్స్ కూడా ఇంత మంచి అప్రిషియేషన్ వస్తుంది. మనం హార్డ్లీ భూమి పూజ రోజే 50% అమ్మినాం మనం ప్లాట్లు. అంటే ఎంత అప్రిషియేషన్ ఉందో కాబట్టి అందరికి తెలుసు, మనమే కాదు అందరికి తెలుసు. హైదరాబాద్ ఈస్ట్ వెస్ట్ నార్త్ జోన్ ఏది చూసుకున్నా భారీగా రేట్లు. కానీ ఇది ఏంటంటే వాటన్నిటికంటే ఇంకా వేరే వ్యతిరేకం అనమాట. ఇది ఇంకా చాలా ఫాస్ట్ డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు మీరు నార్త్ కంటే కూడా ఇప్పుడు మనకి ఇటు సైడ్ నార్త్ సైడ్ కంటే కూడా సౌత్ ఇప్పుడు ఫుల్ డెవలప్ అయ్యింది, కమర్షియల్గా డెవలప్ అయ్యింది. ఎందుకంటే
మీకు గచ్చిబౌలిని తీసుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఈ బెల్ట్ మొత్తం పూర్తిగా డెవలప్ అయి ఉంటుంది మీకు చూసుకుంటే. సో ఒక అపార్ట్మెంట్ కల్చర్ దగ్గర నుంచి ఒక డూప్లెక్స్ హౌస్ కల్చర్ వరకు వచ్చి ఇప్పుడు డూప్లెక్స్ హౌస్ కల్చర్ దగ్గర నుంచి ఫార్మ్ హౌస్ కల్చర్ కూడా నెమ్మదిగా పాకుతూ వెళ్తూ ఉంది. ఎందుకంటే ఈ బిజీ ఉరుకుల పరుగుల లైఫ్ లో సేద తీరాలి అని అంటే మనకున్నటువంటి 1-2 రోజుల టైం పీరియడ్లోని మనం అంతంత దూరం ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి సో మన ఫామ్ హౌస్ కట్టుకొని ఓన్గా మన ఫామ్ ల్యాండ్లోని మొక్కల్ని పెంచుకుంటూ సో ఆ కల్చర్ని కూడా మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తూ వస్తున్నాము. సో ఈ నేపథ్యంలోనే మనకి గ్రీన్ రిచ్ ప్రాజెక్ట్ని కూడా తీసుకొస్తున్నారు సిఆర్ డెవలపర్స్ వారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి ప్రాజెక్ట్, ఇది సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎవరైనా ఆలోచన చేస్తే డెఫినెట్గా సిఆర్ డెవలపర్స్ని అప్రోచ్ అవ్వచ్చు. కింద కాంటాక్ట్ నెంబర్స్ అనేవి ఉన్నాయి. సో మిగతా డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.